హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మన అమృత సంజీవని అని అన్నా కూడా తక్కువే. అలాంటి మంచి డ్రింక్ గురించి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలనో తయారు చేసి చూపిస్తాను నేను. మీరు తప్పకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ అమృత సంజీవనిని తయారు చేసుకొని మీ జబ్బులన్నీ నయం చేసుకొని మాకు థ్యాంక్స్ చెప్తారని మేము కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మన బాడీలో ఉన్న వేడిని తగ్గించి మన ఫ్యాట్ని తగ్గించి మన ఎముకలకు పటుత్వం ఇచ్చే ఒక మంచి రెసిపీని చూపిస్తున్నానండి. ధనియాలు తీసుకున్నాను, జీలకర్ర. ఎన్ని ధనియాలు అయితే మనము అంత జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకోవాలి విడివిడిగా. నేను స్టవ్ పైన బాండీ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకొని వేడి చేసి పెట్టుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవాలి, వీటిని విడివిడిగా చేసుకొని పెట్టుకోవాలి. చాలా చాలా మంచి రెసిపీ అండి. చాలా వ్యాధులు కూడా నయం అవుతాయి వీటితో, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, వేగాయి. ఈ మోతాదు వస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. వీటిని ఇలానే జీలకర్ర వేసి వేయించుకోవాలి. మనకు సయాటిగా ఉన్న భుజం నొప్పి, మోకాల నొప్పులు ఇలాంటివి ఉన్నా కూడా వీటి వల్ల చాలా నయం అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా వేయించుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్. డ్రై రోస్ట్ ఏం చేసుకున్నా కూడా మంచి స్మెల్ వస్తాయి. జీలకర్ర కూడా మంచి స్మెల్ వస్తుంది. మీరు దగ్గర ఉండి మాడకుండా కలబెట్టుకుంటూ వేయించుకోండి ఫ్రెండ్స్. దయచేసి నేను చెప్పే రెసిపీలన్నీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము మెడిసిన్కి ఎన్నెంతో ఖర్చు పెడుతుంటాం, నయం కాకుండా ఉంటున్నాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మన చేతిలో ఉన్నటివి మనం చేసుకోకుండా పోతే మనము మూర్ఖులం అవుతాము ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో మాకు చెప్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలు, వేగింది. ఇంకా ఆఫ్ చేసుకోవటమే. మనము ఆఫ్ చేసుకొని ఇది కూడా మనం చల్లారనిచ్చుకోవాలి. స్టవ్ ఆపేసాను. ఇలాగే చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. డ్రై రోస్ట్ చేసిన జీలకర్ర, డ్రై రోస్ట్ చేసిన ధనియాలు, రోస్ట్ చేయకుండా ఉన్న సోంపు. ఇప్పుడు ఒక ఖాళీ గిన్నె తీసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ సోంపు, వీటన్నింటినీ మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలాగే పొద్దున వరకు ఉంచేయాలి. నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకోండి, పొద్దున వరకు ఉంచుకోండి. ఇలాగా నైట్ అంతా నానబెట్టాక వీటిని తీసి మనము స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి. ఈ వాటరు మనము చేసుకోగలిగినదే, ఏమీ అంత పెద్ద పని అనేది కూడా కాదు. చాలా చాలా జబ్బులకు నయం చేస్తుంది. మామూలుగా టీలు కాఫీలు తాగుతారు కదా డైలీ, దాని బదులు ఇది తాగితే చాలా చాలా మంచిదండి. అతివేడిని తగ్గిస్తుంది, B12ను పెంచుతుంది. తర్వాత ఏదైనా మన కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. చాలా మంచిదండి ఇది. నాకు అన్ని పేర్లు చెప్పడానికి టైం లేక మీకు కొన్ని పేర్లే చెప్తున్నాను, జబ్బుల పేర్లు. చాలా చాలా వెయిట్ లాస్ను ఇలాంటివి చాలా నయం చేస్తుందండి. తప్పకుండా మీరు ఈ చిన్న పనిని చేసుకున్నారు అంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు తప్పకుండా ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగా ఇప్పుడు నేను తగ్గించాను. ఒక 5 మినిట్స్ బాగా మరగనివ్వండి. మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వేలు ఖర్చులు పెట్టుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం ఓపిక తెచ్చుకొని ఇలాంటివి చేసుకుంటే ఎన్నో జబ్బులను మనము నయం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దయచేసి నేను చెప్పేటివన్నీ పెద్ద పని ఉండవండి. దయచేసి మా వీడియోలన్నీ చూస్తూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ ఓపిక తెచ్చుకొని చేసుకున్నాము అంటే ఆయుర్వేదంలోనూ ఇట్లా దానిలలో అంతా ఇలాంటివే కదా ఫ్రెండ్స్ చేసి పెట్టేది మనకు. మనం ఏమంటే చేసుకోవడానికి బరువు అయ్యేది, ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళేది, అడ్డమైన ఆ కెమికల్స్ కలిపిన ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకుంటుంటాం ఫ్రెండ్స్. అలాంటివన్నీ తీసుకోకుండా ఇలాంటి చిన్న చిన్న రెమెడీలను చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో
ఎలా వచ్చిందో తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఉడికేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వేయించేటప్పుడు అలాగే స్మెల్ వస్తాయి, ఉడికేటప్పుడు కూడా అలాగే స్మెల్ వస్తాయి. ఇలాగ బాగా మరిగేంత వరకు ఉంచుకొనేసి, అంటే ఒక 5 మినిట్స్ ఫ్రెండ్స్. బాగా నానినప్పుడే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని వడకట్టుకోవాలి. పూర్వకాలం అయితే ఇలా చేసే వాటిని కషాయము అంటాము, మన భాషలో ఇప్పుడు టీ అందాం. బ్రేక్ఫాస్ట్ టీ మీరు ఇలాగే తాగొచ్చు. లేదు అంటే ఇందులో పటిక బెల్లం కానీ హనీ కానీ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు పటిక బెల్లము వేసుకోవద్దండి, స్వీట్ కదా, అందుకని చెప్తున్నాను. చాలా చాలా మంచి రెసిపీ అండి. నేనైతే ఇలాగే తాగాలనుకుంటున్నాను. తాగలేకపోతే హనీ కానీ పటిక బెల్లం కానీ వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏది కూడా టేస్ట్ అనేది ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకోండి ఫ్రెండ్స్. మన హెల్త్కి ఏది మంచిది అంటే అది పాటిస్తూ ఉంటాను. మీరు కూడా టేస్ట్ బాగలేదు అని పిల్లలన్నా కూడా పెద్దలన్నా కూడా చెప్పండి ఫ్రెండ్స్. ట్యాబ్లెట్స్ మందులు ఇలాంటివి ఏమైనా టేస్ట్ ఉంటాయా, దానిలాగే ఇది తాగండి అని చెప్పి మీరు ప్రోత్సహించండి. ఫస్ట్ మీరు పాటించి మీ ఇంట్లో వారిని కూడా పాటింపజేయండి ఫ్రెండ్స్. మన ప్రకృతి ఇచ్చిన మనం తయారు చేసుకున్న అమృతం అంతే ఫ్రెండ్స్. సింపుల్ మన అమృతం లాంటి మన డ్రింకు తయారు ఫ్రెండ్స్. ఇది తాగగలిగితే వేడిగా తాగండి, లేదు అంటే గోరువెచ్చగా చేసుకొని తాగండి ఫ్రెండ్స్. మళ్ళీ అలాగే తాగొద్దండి, నోరు కాల్చుకోవద్దండి. కొందరు వేడి తాగలేరు కదా, నాలాంటి వాళ్ళు ఉంటారు, నేను కూడా వేడి తాగలేను ఫ్రెండ్స్. అందుకని గోరువెచ్చగా చేసుకొని చిన్నగా స్లోగా ఆస్వాదించండి ఫ్రెండ్స్ ఈ టేస్ట్ని. టేస్ట్ నచ్చకపోతే హనీ కానీ బెల్లం కానీ వేసుకోండి. ముఖ్య గమనిక, షుగర్ ఉన్న వాళ్ళు వేసుకోవద్దండి హనీని బెల్లంను. పటిక బెల్లం ఎక్కితే బాగుంటుంది ఫ్రెండ్స్. పటిక బెల్లం కాదు మామూలు బెల్లం కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి తప్పకుండా మరి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఇది అంత మంచి అమృతం లాంటి డ్రింక్ ఫ్రెండ్స్. కంపల్సరీ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో మీరు చెప్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, అతి వెయిట్తో పొట్టలు, మగవాళ్ళకి చాలామందికి పొట్టలు పడుతున్నాయి, వెయిట్ లాస్ కాకోకుండా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూర్చొని చేసే జాబులు, ఈ సాఫ్ట్వేర్లు వచ్చాక పిల్లలు బద్ధకం వచ్చేసింది, వెయిట్ పెరుగుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ మంచి అమృత సంజీవని నేను అందిస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ని ఆస్వాదించి మీకున్న జబ్బులన్నీ నయం చేసుకొని హ్యాపీగా ఆనందంగా లైఫ్ను సాగిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.